అనుకోకుండా కాశీ రావడం ఈ వర్షాకాలంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగానండి. అవి మన తెలుగు వాళ్ళందరికీ ఎవరికైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. వర్షాకాలంలో మన గంగాదేవి దగ్గర స్నానాలు చేయటం కూడా చాలా కష్టమైపోతుందని అర్థమైంది. గంగమ్మ నీటితో పరవళ్ళతో ఎంతో ఆనందంగా ఎవరు కాపెట్టడానికి కూడా వీల్లేదు అన్నట్టు పరుగులు పెడుతున్న గంగా ప్రవాహం చూడటానికంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు. గంగమ్మ ఒడ్డులు వెతుక్కుని వెళ్ళి నీళ్ళు చల్లుకోవడం మాత్రమే జరిగింది. నాకు చాలామంది ఇది మహాలయ పితృమహాలయ పక్షాలు అంటారు కదా, అందువల్ల ఎక్కడో కొంచెం ప్లేసులు వెతుక్కుని ఎవరికైనా స్నానం చేయడానికి అవకాశం దొరికినా నిజానికైతే మాత్రం ఇప్పుడు పడవల్లో చూడాలి, గంగా హారతులు చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అది కష్టసాధ్యమైనది కింద నాకు అనిపించింది. పడవలు అయితే తిరగట్లేదండి, ఎక్కడికక్కడ పెట్టేశారు. గంగ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సరదాగా గంగమ్మ అందాలు చూస్తారన్న ఉద్దేశంతో మీకు అందరికీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. అంటే కూడా మొత్తంగా సంధ్యా సమయంలో ఇంత అందంగా ఉన్న గంగా నది ప్రవాహం అయితే చక్కగా ఇవన్నీ వెళ్ళేదాన్ని నడుచుకుంటా, ఆ కింద వరకు నడుచుకుంటా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ మెట్లు కానీ ఏవి మిగలలేదు. దూరంగా గట్టు కనిపిస్తుంది కదా, అంతకు మించి మీకు చూపించడం కూడా నాకు అవ్వటం లేదు. ఇది పశుపతినాథ్ టెంపుల్ దగ్గర గంగా ప్రవాహం అండి. ఇదంతా గంగ ఒడ్డున ఉన్న దేవాలయాలు, జన సమూహాలు, గృహ సముదాయాలు అన్నీ కలిసిపోయిన ఇక్కడున్న దేవాలయంలో ఉన్న శివుడి పేరు ఏంట్రా? లలితా గౌరి అమ్మవారి ఆలయం కూడా మూసేశారు కదా, చూసారా అండి? ఇది వరకు ఇక్కడ నేను వెళ్ళి మీకు వీడియో తీయడానికి ఆ లోపలికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ మెట్ల వరకు కూడా ఇలా మూసేసి ఉంచారు. ఇది లలిత ఘాట్ ఆలయం. ఇంక ఈ ఆలయాల్లో ఇంక పూజలు అవి ఉండవండి, ఎందుకంటే మొత్తం నీటిలో మునిగిపోయిన దేవాలయాలు ఇవన్నీ. టెంపుల్స్ అన్నీ ఎక్కడో మునిగిపోయి ఉన్నాయిరా. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనంతగా గంగమ్మ ఉరకలేస్తున్నారండి. ఇప్పటి వరకు అయితే ఇలా ఎప్పుడు గంగమ్మని చూసింది లేదంటే గత 6 సంవత్సరాల నుంచి మాత్రమే. నేను ఇదివరకు తీసిన వీడియోల్లో కూడా లలితా ఘాట్ అని చెప్పి పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పేసి చూపించాను కదా, ఇది లలితా ఘాట్ కాదు, పశుపతినాథ్ టెంపుల్ అండి. ఇక్కడ గంగమ్మ ఉరకల. కాశీని గురించిన మరికొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఒక్క మాటలో కాశీ గురించి, ఎవరైతే కాశీ నామస్మరణం చేస్తారో వారికి మోక్ష మార్గంలో మనసులోనే ఆలోచనలు మొదలవుతాయి. ఇది కాశీలో ఉన్నవారికి మాత్రమే కాదు, ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్న కాశీని స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి సర్వాత్మ స్వరూపుడైన ఈ ఈశ్వరుడు తరింప చేస్తాడు అని చెప్పేసి మనకి తెలియచేయబడిందండి. ఇంకా చెప్పాలంటే కాశీ 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 అనే 2 అక్షరాల నామంతో మనం ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మోక్ష మార్గాన్ని వెతుక్కోవచ్చు అని చెప్పేసి మనకి అర్థమవుతుందండి. కాశీకి సంబంధించిన నామాలు అనేక సార్లు నేను తెలియచేయటం జరిగింది. కాశీకి ఉన్న పేర్లు ఆనందవనం, వారణాసి, అవిముక్త క్షేత్రం, ఆనందవనం. పరమేశ్వరుడికి ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆనందవనం అన్నారంటండి. అక్కడ ఎవరైతే ప్రతిక్షణం కాశీని స్మరిస్తా అక్కడ ఉండాలని కోరుకుంటారో వారికి ముక్తిని ప్రసాదించే నగరం కాబట్టి అవిముక్త క్షేత్రం అని చెప్పేసి అనటం జరిగిందంటండి. ఇంకా చెప్పాలంటే వేదం అండి మనకి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 విధాలంటండి. అందులో కర్మ, ఉపాసన అనుష్ఠించిన తర్వాతనే వాటి ఫలితం లభిస్తుంది అంట. కానీ కాశీ మహాత్మ్యాన్ని
శ్రవణం చేయటం చేతే తక్షణమే అమృతత్వం లభిస్తుంది అని మనకి తెలియచేశారండి. ధర్మము ఉపాసన గురించి విన్నంత మాత్రం చేతే ఎటువంటి ఫలం వెంటనే చేకూరదు. కానీ కాశీ అనే నామాన్ని స్మరించి కాశీని గురించి తెలుసుకోవాలనే ఆలోచన, అక్కడికి వెళ్ళాలనే ఆలోచనే మనకి మోక్ష మార్గంలో బీజం పడినట్లుగా మనం భావించవచ్చు అని మనకి తెలియచేయబడిందండి. కాశీని మొత్తంగా ఒక ఊరిలాగో ఒక ప్లేస్ లాగో కాకుండా అమ్మవారిలా చూడాలండి. కాశీ అనే నగరము అమ్మ చిచ్చక్తి స్వరూపిణైన మహామాయ యొక్క స్వరూపం కాశీ అండి. ఈ స్థావర జంగమాలన్నీ విశ్వం లయమైపోయినప్పుడు అన్నీ మునిగిపోతాయి, కానీ కాశీ మాత్రము ఒక్కటి ఒక గొడుగులాగా ఒక ఛత్రంలాగా ఈ భూమి మీద సమస్తం నీటిలో లయమైపోయినా కాశీ మాత్రం అలా ఉండిపోతుందంటండి. ఆ కాశీ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నగరము. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటారని తెలియచేయబడిందండి. మనం సకల దేవతలని మొత్తం అందరినీ ఇక్కడే దర్శించుకోవచ్చు. కాశీకి సంబంధించిన అనేక విషయాలు కథలు తెలుసుకునే కొద్దీ మనసుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. ఎవరైతే మోక్షార్థులో ఎవరైతే మోక్షంకి అర్హత సాధించారో వారు మాత్రమే కాశీ గురించి వినగలుగుతారు, అక్కడ అడుగు పెట్టగలుగుతారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఉదయనం గోపాదృషన్నుదహార్యః ఉదయనం విశ్వాభూతాని సదృష్ణో మృడయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేరుషే. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ 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 శంకర శంభో శంకర భర్గవ శంకర సాంబ శివ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిసర్వపాపసంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాకైః బిల్వపత్రైశ్చ అర్చిత్రైః కోమలైః శుభార్పణం. హర పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంభో నమః శివాయ. కాశీ ఎలా ప్రాదుర్భవించింది, కాశీ అంటే విశ్వనాథుడికి ఎందుకు ఇష్టం, ఈ రెండు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మనం కాశీ వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ కాశీని గురించిన కొన్ని కథలు చాలా వరకు మనకి తెలియటం లేదనే చెప్పచ్చండి. దగ్గరగా కాశీ గురించి తెలుసుకునే కొద్దీ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఇంకేం మిగలదు, ఆ నామస్మరణతో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అని నాకు అనిపించిందండి. కాశీ మునులంతా ఒకప్పుడు తపస్సు చేసుకుంటూ విష్ణుమూర్తిని ప్రార్థించారంటండి. భక్తవత్సల అని వారు చేసిన స్తుతులకి విష్ణుమూర్తి సంతోషించి వారికి కనిపించారంట. ఎందుకు మీరు నన్ను పిలిచారు అని అడిగినప్పుడు విష్ణుమూర్తికి వాళ్ళు అడిగారంట, మేము ఎన్నో పూజలు దానాలు జపాలు యాగాలు యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా కూడా మాకు మోక్షం అనే జ్ఞానం కలగటం లేదు. మేము ఈ సంసార మాయ నుండి బయటపడిన తర్వాతనే మాకు మోక్ష మార్గం తెలుస్తుంది, కానీ మేము ఎందుకనో ఈ మాయలోనే చిక్కుకుని ఉంటున్నాము, మాకు మార్గం చూపించు అని చెప్పేసి అడిగారంటండి. అప్పుడు విష్ణుమూర్తి మీ కోరిక తీరుస్తాను అని చెప్పేసి తన హృదయంలోనే ఉన్న పరమేశ్వరుడు శివలింగాన్ని తీసుకొచ్చి తన ముందు ప్రతిష్ఠించారంటండి. అది ఈనాడు మనం చూస్తున్న కాశీ పట్టణం అండి, కాశీ నగరం అండి. ఋషులు చెప్పిన మాటలు విన్న విష్ణుమూర్తి అంటండి లోక ముక్తి కోసం తన హృదయంలో లింగరూపధారి అయిన శంకరుణ్ణి తన హృదయం నుండి బయటకు తీసుకొచ్చారంటండి. అలా విష్ణు హృదయం నుండి బయటకు వచ్చిన
లింగము పంచక్రోశాత్మకంగా వృద్ధి పొంది పాతాళం నుండి వైకుంఠం వరకు ఊర్ధముఖంగా వ్యాపించిందంటండి. నా ఇష్టదైవం అయిన పినాకపాణి భవానీ సహితంగా కైలాసం నుండి క్రిందికి దిగివచ్చారు. పరానందము, జ్యోతి రూపము, నిర్మలము అయిన ఆ లింగాన్ని చూసి రుద్రుడు అటువంటి లింగాన్ని సృష్టించినందుకు నన్ను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. నీచే అంటే విష్ణుమూర్తి చేత ప్రకటించబడిన ఈ జ్యోతిర్లింగం సమస్త ప్రాణులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే ఈ మాటలు వింటారో వారికి రుద్రుడు 100 వేద మంత్రాలతో స్తుతించిన ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి అన్నారంటండి. కాశీ అంటే జ్వాలారూపమైన లింగాకృతిలో ఉండేది. కాశీని ధ్యానించే వారికి ఆనందమయ లింగ రూపంగా ఉంటుంది. అది చైతన్య రూపి అవ్వడం చేత ఛత్రాకారంగా విస్తరించి ఉంటుంది. పృథ్వీ జడం అవ్వటం చేత ప్రాణులు, పర్వతాలు, అడవులతో సహా నీటిలో మునిగిపోయింది. లింగం మాత్రం చైతన్య రూపం అవ్వటం చేత మునిగకుండా విశ్వమంతా మునిగిపోయినా కూడా ఆకాశంలో గొడుగు వల్లే నిలబడి ఉంటుంది అని చెప్పేసి మనకి తెలియచేశారండి. బ్రహ్మరూపమైన కాశీ జడరూపమైన పృథ్వీతో కలవదంటండి. మహర్లోక, జనోలోక, తపోలోక వాసులు, మునులు పృథ్వీ జలంలో మునగడాన్ని, కాశీ చిత్రాకారంలో పైన ఉండడాన్ని చూసి ఆనందపడ్డారంటండి. కాశీ ఎవరి చేత నిర్మించబడలేదు, శివకేశవులకి సంబంధించిన ఈ కాశీ అని చెప్పేసి మనకి తెలియచేయబడిందండి. నిజానికి జడ పదార్థం అయితే నిర్మించవచ్చు, కానీ పరమాత్మ స్వయం సిద్ధం కదా, ఆయన్నెవరు నిర్మించగలరండి? ఆయన్ని సృష్టించగలిగిన విష్ణుమూర్తిని, మనం పరమేశ్వరుణ్ణి ఇద్దరిని కలిపి తలుచుకున్నట్లయితే మనకి ముక్తి, మోక్షం చాలా ఈజీగా వస్తాయని చెప్పేసి మనకి ఈ కథలు వినటం వల్ల అర్థమవుతుందండి. ప్రాతస్మరామి భవభీతి ప్రాతర్నమామి గిరిశం గిరిజార్దదేహం సర్గస్థితి ప్రళయ కారణమాదిదేవం పాణిమంత్రం పవిత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం దక్షిణావరుద్రాయ నమః. పంచక్రోశాత్మకంగా ఉండే కాశీనండి మనం మామూలుగా ఉండే ఊళ్ళలాగో పుణ్యక్షేత్రాల్లాగో కాకుండా అమ్మవారి స్వరూపంగా తీసుకోవాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే సాక్షాత్తు కాశీమాత అమ్మవారే అండి. ఆ అమ్మవారు విశ్వనాథుణ్ణి తనపైన నిలబెట్టుకున్నారేమో అని. ఇప్పుడు కాశీని మనం ఎలా చూడాలంటే కాశీ మొత్తంగా పానవట్టం కింద లింగరూప ద్వారంలో విశ్వనాథుడు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కాశీ 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 అనే నామంతో పదే పదే జపం చేసి కాశీ వెళ్ళాలి అని అనుకుని, ఎన్నో తపస్సుల కింద కాశీ వెళ్ళాలని అనుకుని కాశీ వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడ ఎలా బ్రతకాలి అని కొన్ని నియమనిష్టలు ఉంటాయండి. కాశీ పేరెత్తితేనే, కాశీలో చనిపోతేనే, కాశీ అని పిలిస్తేనే మనకి ముక్తి వచ్చేస్తుంది కదా అని మాత్రం అపోహపడొద్దండి. కాశీలో మరణించిన వాళ్ళకి ముక్తి రావడం ఎంత నిజమో, కాశీలో తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా అంత తీవ్రంగా ఉంటాయని మాత్రం అర్థం చేసుకోండి. కాశీలో బ్రతకాల్సిన విధి విధానాలు ఖచ్చితంగా తెలియచేయబడ్డాయండి. కాశీలో మనం ఏదైనా పుణ్యం కానీ, జపం కానీ, దానం కానీ చేసినట్లయితే 1000 రెట్లు ఫలితం ఇస్తుంది అని అంటారు కదా. అదే విధంగా పాపం చేసినా కూడా అదే విధంగా అనేక రెట్ల ఫలితాన్ని మనకు ఈ జీవి ఆత్మ ప్రయాణ గమ్యంలో మనకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో ఎంతో జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిన ప్రతి నిమిషము ఈ జీవన మాయ సంసారం నుంచి, మనం భవసాగరం నుంచి తప్పించుకోవడం కోసం కాశీలో అడుగు పెట్టగలిగాము. కాబట్టి మన ఈ ప్రతి నిమిషం విలువగా ఆ విశ్వనాథుడి ఆలోచనలతో, ఆ విశ్వనాథుని పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కోసం మనం ప్రతి క్షణం తప్పించాలి అని గుర్తుంచుకుని కాశీ ప్రయాణం చేయండి అని మాత్రం తెలియజేస్తున్నానండి. చివరిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. సిద్ధిరూపిణి అయిన కాశీ యొక్క మహిమను వినాలి. కాశీవాసం వల్ల సమస్త పాపాలు నిర్మూలించబడతాయి.
కాశీలో మరణించిన ప్రాణులకు మోక్షం లభిస్తుంది అని మనకి తెలియచేయబడింది. కాబట్టి కాశీలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్నది కూడా తెలుసుకుని కాశీ యాత్రను చేపట్టండి అని తెలియజేస్తున్నానండి. కాశీలో ఎవరైతే శివభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే విష్ణునామంతో బ్రతుకుతారో అటువంటి వారి పాపం అంతా నశించి అంతంలో ముక్తిని పొందుతారు. ఎవరు భగవతి అన్నపూర్ణను సేవిస్తారో అటువంటి వారు కామాది అరిషడ్వర్గాలని జయించి మోక్షార్హులు అవుతారు. సర్వ విఘ్నాలని తొలగింపచేసే సర్వేశ్వరి అయిన ఆ భవాని ఆధీనంలో ఈ క్షేత్రము, ఇక్కడ జరిగే పూజాధికాలు ఉంటాయి అని అర్థం చేసుకుని మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అని తెలుసుకుని వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో, అక్కడ ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మన మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏ విధంగా ప్రతి క్షణం పరమేశ్వర నామంతో లయమైపోవాలి అని తెలుసుకొని ఆచరించండి కాశీ ప్రయాణం చేసిన వాళ్ళు అని తెలియజేస్తారు. मेन मंदिर क्या है महाराज जी? चंद्रघंटा का मंदिर कहाँ है? चंद्रघंटा मंदिर नौ दुर्गा पूरा होने का शैलपुत्री, ब्रह्मचारिणी, चंद्रघंटा, कुष्मांडा, स्कंदमाता, कात्यायनी, कालधात्री, सिद्धार्थी, अन्नपूर्णा, चंद्र विनायक, चंद्र विनायक वो पीछे देखने से वो है। ये असुरों का संहार कर उनके कंठ के अंदर घंटा विराजमान है, घंट विराजमान है। जब किसी की मृत्यु होती है तो यमराज भी इनकी मृत्यु नहीं करते जब तक माता के घंटे नहीं बजते हैं। माता के घंटे बजने के बाद ही किसी का मतलब की मृत्यु होगा। इनके कंठ के अंदर घंटे विराजमान है। जब तक ये घंटा नहीं बजेगा तब तक किसी का मृत्यु नहीं होगा, यमराज भी नहीं हो पाएगा। खीर है और उनका घुघरी हलवे का भोग लगता है और वाइट सामान मतलब खीर हो गया, मलाई हो गया, रबड़ी हो गया, ये सब अपना बना के दही 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 भी दही तो रोज स्नान कराता हूँ, रोज डेली बगैर स्नान के यहाँ किसी को अंदर प्रवेश नहीं देता हूँ। स्नान करने आरती करने के बाद ही अंदर प्रवेश किसी होता है। चाहे कोई भी आ जाता है, मेरे यहाँ पीएम क्यों ना आ जाए फिर भी अंदर नहीं आएगा। अन्नपूर्णा ఓకే అన్నపూర్ణ చంద్రగంట ముగ్గురు ఓకే
शैलपुत्री कन्या रूप में है और इनको मतलब कि खाने पीने के लिए इनको पूरी हलवा और अरहर का माला और चुनरी नारियल, इनको नारियल ज़्यादा प्रिय है। नारियल शैलपुत्री माता को नारियल पसंद है बहुत। आप जाएंगे शैलपुत्री के मंदिर में तो वहाँ देखेंगे हजारों की संख्या में नारियल फूटते हैं। पहला दिन आखिरी सिद्धार्थी में, ये दोनों दिन ज़्यादा लोग मेन करते हैं। हमारे यहाँ 9 दुर्गा का मंदिर है तो यहाँ 9 दिन काफ़ी भीड़ लगी रहती है, लंबी कतार लगी है। मेन इनका दर्शन तीसरे दिन होता है। चंद्रघंटा माता का दर्शन तीसरे दिन होता है। तीसरे दिन? हाँ, थर्ड दिन होता है इन्हीं का दिन। जी। और सेकेंड दिन होता है ब्रह्मचारिणी। ब्रह्मचारिणी को दुर्गा सप्तशती में बताया गया है। दुर्गा सप्तशती नाम की पुस्तक है, उसमें 9 दुर्गा के बारे में बताया गया है। हमें इस विषय में इतनी जानकारी नहीं है। ये चंद्रघंटा देवी का मंदिर है। इनका नवरात्र में तीसरे दिन दर्शन किया जाता है। और माता चंद्रघंटा का स्वरूप जो है वो स्वर्ण के समान चमकीला है। इनका स्वरूप जो है वो स्वर्ण के समान चमकीला है। इनके मस्तक पर अर्धचंद्र सुशोभित है। इनके 10 भुजाओं में अस्त्र शस्त्र एवं घंटियाँ हैं। हाँ, घंटियाँ। और भगवती चंद्रघंटा असुर दैत्यों का संहार अपने घंटे की नाद यानी घंटे की ध्वनि मात्र से करती है। नवरात्र के तीसरे दिन इनका विशेष दर्शन पूजन का विधान है। भक्त आते हैं बड़ी संख्या में, माँ का दर्शन करने, माता को नारियल प्रसाद चुंदरी इत्यादि अर्पण करते हैं। भक्तों की जैसी मनोकामना
ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.